మంత్రి కొండ సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీకి నాంపల్లి కోర్టు ఆదేశాలు. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణలో కీలక పరిణామం. తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కుదిపేసేలా నాంపల్లి కోర్టులో బుధవారం సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండ సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు వెలువరించింది. ఇది కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణలో భాగంగా వెలువడిన తీర్పు. అసభ్యకర వ్యాఖ్యలపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ తనపై మంత్రి కొండ సురేఖ చేసిన అసభ్యకర వ్యక్తిత్వాన్ని దూషించే వ్యాఖ్యలు నేపథ్యంలో పరువు నష్టం దావా పిటిషన్ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారణలో వ్యాఖ్యలు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే స్వరూపంలో ఉన్నాయని కోర్టు భావించినట్లు సమాచారం. కోర్టు అసహనం, హాజరు కాకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు. ఈ కేసులో పలుమార్లు నోటీసులు పంపిన మంత్రి కొండ సురేఖ కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం అత్యంత తీవ్రమైన వ్యవహారమని కోర్టు వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 5, 2026 లోపు హాజరు లేకపోతే వారెంట్ అమలు కోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఫిబ్రవరి 5, 2026 లోపు మంత్రి కొండ సురేఖ ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు కావాలని, హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పోలీసులు ఆమెను కోర్టుకు తీసుకురావాలని. ఈ ఆదేశాలతో కేసు మరింత ఆసక్తికర దశలోకి ప్రవేశించింది. రాజకీయ వర్గాల్లో హల్చల్. కేసు ప్రభావం ఎలా అంటే, ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది. ఇద్దరు ప్రముఖుల నాయకుల మధ్య సాగుతున్న ఈ వివాదం ఎన్నికల సందర్భంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.